నిత్య విద్యార్థి, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి రాజమహేంద్రవరం మెగాస్టార్ గా నిలిచారు. ఐఐటి సంస్థ జనవరి, జూన్ మధ్య నిర్వహించిన 11 ఎన్పీటెల్ తొలి సెమిస్టర్ కోర్సుల్లో 8 కోర్సుల్లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి మెగాస్టార్ పురస్కారం పొందారు. గత ఏడాది కూడా 6 కోర్సుల్లో టాపర్ గా నిలిచి మెగాస్టార్ హోదా సాధించడం విశేషం. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన 70 సంవత్సరాల వయసులో 61 డిగ్రీలు సాధించిన తన చదువుకు వయసు అడ్డంకి కాదని, యువత చదువులలో స్ఫూర్తిని నింపేందుకు విద్యా ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారు. జులై నుంచి ప్రారంభమయ్యే 2వ సెమిస్టర్లో మరో 12 కోర్సుల్లో చేరాలని భావిస్తున్నారన్నారు. ఎన్టీటెల్ కోర్సుల్లో భాగంగా ఆర్టిఫిషియల్ మెదడు రూపకల్పన, మాట్లాడే భాష ద్వారా నేరస్తులను గుర్తించడం వంటి వైవిధ్యమైన కోర్సులు చదివినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవికాలం ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. తుఫాన్లు, అల్పపీడనాల కారణంగా మండు వేసవిలో కూడా వర్షాలు కురిసి ప్రజలను సేదతీర్చాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడనం రేపు కర్ణాటకలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 23 వరకు అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని, ఈ కారణంగా దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాకిస్తానీ గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణ దళం అరెస్ట్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, సైనిక ఉద్రిక్తతల తర్వాత అనుమానిత పాకిస్తానీ గూఢచారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై 3 రాష్ట్రాల నుంచి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ 14 మంది గూఢచారులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. గూఢచర్యానికి హబ్గా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం మారిందని తెలిపింది. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ తెలిపారు. నిన్న సాయంత్రం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లతో యోగా దినోత్సవం, పరిశ్రమల అభివృద్ధి, పౌర సేవల విధానంలో జవాబుదారీతనంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రేపు యోగా దినోత్సవం విజయవంతం చేయాలని, అందులో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులను, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ బీజేపీ 4వ మండలం అధ్యక్షులు సింగవరపు రామకృష్ణ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం 16వ వార్డ్ మహాదేవ్ ఆవా వాంబే కాలనీ శ్రీ రామాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం స్వానిధి యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు పాల్గొని మాట్లాడుతూ వీధి, చిరు వ్యాపారస్తులకు, తోపుడు బళ్ళు వ్యాపారస్తులకు పీఎం స్వానిధి పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ పథకం కింద గుర్తింపు కార్డులు, బ్యాంకుల ద్వారా 10 నుంచి 50 వేల వరకు వ్యాపార అభివృద్ధి రుణాలు అందజేస్తారన్నారు. 41 సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీహరి, 39వ సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ శివకుమార్ వ్యాపారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లోని గోడాడ గోసాయి మఠంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పండ్ల రసాలతో విశేష పూజలు నిర్వహిస్తామని బ్రహ్మశ్రీ బొండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంత్ తెలిపారు. అనంతరం భక్తులకు మామిడి పండ్లు వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. నగర ప్రముఖులు తన శిష్య బృందంతో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. అనంతరం భక్తులకు మామిడి పండ్లు వితరణ జరుగుతుంది. వివిధ అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సిఫారసు మేరకు 13 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఈ రోజు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు.